మా అందరినీ ఆశీర్వదించి మా హీరో గారితో పాటు మా స్టాఫ్ మొత్తం డైరెక్టర్ నా దగ్గర నుంచి అందరినీ ఆశీర్వదించి సినిమా ఒక పెద్ద రేంజ్లో ఉంటుంది అని మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాద బలంతోనే ఈరోజు ఇంత పెద్ద స్టాండ్ మా సినిమాకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ కలెక్షన్స్తో మా సినిమా ఆడుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు వన్ మోర్ టైం. అండ్ నా కథ విన్న వెంటనే ఈ ఐడియా చాలా బాగుంది వంశీ, నేను చేస్తాను అని నన్ను ఎంకరేజ్ చేసిన రక్ష అని ఒక సినిమా చేసి ఒక కమర్షియల్ సినిమా చేయటం కోసం వెయిట్ చేస్తున్న నాకు నన్ను ఎంకరేజ్ చేసి నేను చేస్తాను వంశీ, చాలా బాగుంది ఐడియా, మనం కరెక్ట్గా వర్కౌట్ చేద్దామని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయడానికి ఓకే చేసిన సునీల్ గారికి, ఇంత పెద్ద సక్సెస్ని నా కెరీర్లో రెండో సినిమాకి నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సునీల్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. నెక్స్ట్ అండి, ఈ కథ చెప్పిన వెంటనే నేను హీరో ఇద్దరు ఉంటే సరిపోదు కదా సార్, ప్రొడ్యూసర్ ఉండాలి దాన్ని నిర్మించడానికి. సో సుదర్శన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన వెంటనే చాలా బాగుంది వంశీ, ఆయనకి ఫస్ట్ ఈ సినిమాలో నచ్చింది లాస్ట్ డైలాగ్ సార్. ఏంటంటే అన్నా నువ్వు నన్ను మళ్ళీ కాపాడవన్నా అనే డైలాగ్ ఉంది కదా సార్, హీరో విలన్తో అంటాడు. అది నచ్చి ఆయన చాలా అద్భుతం వంశీ, ఇది ఉండాలి, సూపర్ అదిరిపోయింది సినిమా, మనం చేస్తామని ఆయన ముందుకొచ్చి ఈ సినిమా నిర్మించారండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెనకాడకుండా ఆయన నిర్మించారు. స్టిల్ సరైన డేట్కి 29 రిలీజ్ చేసి ఒక మంచి స్టేజ్లో సినిమాని ప్లానింగ్గా నిలబెట్టారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు సుదర్శన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ సెటిలర్ ఏ ఫోన్ వచ్చినా అదే మాట మాట్లాడుతున్నారండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆడియో ఫంక్షన్, ప్లాటినం డేస్, ఈరోజు సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్, చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా